ఏపీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా ప్రధాని మోదీ పర్యటనను ఆహ్వానిస్తుంటే తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ నేతలు స్వాగతించడం లేదని బీజేపీ నేతలు ఆరోపించారు. ప్రధాని పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్నారని విమర్శించారు. రాజకీయాలు, అభివృద్ధికి మధ్య వ్యత్యాసాలను సీఎం గుర్తించడం లేదని ఆక్షేపించారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 2016లో దేశవ్యాప్తంగా 5 పారిశ్రామిక ఉత్పత్తి చేయాలని చెప్పేసి తీసుకోవడం జరిగింది. మరి దాంట్లో 6,300 కోట్లతో రామగుండంలో ప్రతి సంవత్సరం కూడా 1.3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అయ్యేటటువంటి ఈరోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ నరేంద్ర మోడీని విమర్శిస్తా ఉన్నారు. ఇక కమ్యూనిస్టులు అయితే మేము అడ్డుకుంటామంటా ఉన్నాం. ఈరోజు రైతులకు ఉపయోగపడేటువంటి కర్మాగారము జాతికి అంకితం చేయడానికి వస్తుంటే అడ్డుకుండడం అనేది ఏ విధంగా శ్రేష్కరం ఒకసారి కమ్యూనిస్టులు ఆలోచించాలి. ఈరోజు వాళ్ళ ఉనికి వాళ్ళకి లేకుండా అయిపోయింది. ఏదో మన పొత్తు పెట్టుకొని ఇలా వాళ్ళు సపోర్ట్ చేసినట్టు టీఆర్ఎస్ గెలిచినందుకు ఈరోజు వాళ్ళు మళ్ళీ తిరిగి ఏదో మా అధికారం వచ్చినటువంటి విధంగా ఈరోజు కమ్యూనిస్టులు భావిస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఒక మంచి పనికి వచ్చినప్పుడు ఎవరైతే స్వాగతించాలి. ఒక ప్రధానమంత్రి వస్తుంటే ఈ దేశంలో ఎక్కడ పోయినా గౌరవించే సంస్కారం ఉంది. కానీ ఇక్కడ ఉన్న కేసీఆర్ కు అసలు ప్రధానమంత్రి అంటే విలువ లేదు, మంత్రులంటే విలువ లేదు. ఆయన నియంత్రణతో మీకు కనబడుతుంది కండ్ల కట్టినట్టు. ఎప్పుడు ప్రధానమంత్రి వస్తే ఇక ఢిల్లీ పోతుంది.